అవతార్ మే హే బాబా కీ జై. జై బాబా అండి. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో అంటే మన జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ లేతే కష్టాలేమైనా వస్తే మనం సాధారణంగా అనుకుంటాం. బాబాని ఇంతలా కొలుస్తున్నాం, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, బాబాతోనే ఉంటున్నాం కదా! ఎందుకీ పరిస్థితి అంటే ఇరిచి చెప్పిన విషయం, డాన్ స్టీవెన్ విషయంలో బాబా చెప్పిన విషయం మనం ఒక్కసారి తలుచుకుందామండి. అందుకనే బాబా నా కొంగు పట్టు జారిపోనీకండి అనేవారు ప్రతిసారి కూడా. అందుకే ప్రార్థన మండలి ప్రార్థనలో కూడా 2 చేతులతో గట్టిగా. ఎందుకంటే మాయ ప్రభావం అంతలా ఉంటుంది కనుక, బాబా చెప్పిన ఈ ఒక విషయం మనం తెలుసుకొని, ఆ తర్వాత మన జీవితంలో ఈ ఈ ప్రాబ్లమ్స్‌కి ఎందుకొస్తాయి అన్నదానికి కూడా మనం ఒకసారి తలుచుకుందామండి. బాబా ఒకసారి ఈ ఆధ్యాత్మిక విషయాలు అంటే ఏదో సందేశాలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి సడెన్‌గా బాబాతో ఆ బాబా మాటలకి అడ్డుపడ్డాట ప్రశ్నలతో. బాబా అంటారు, "నీవు నా సన్నిధిలో ఉన్న సమయంలో కూడా సంపూర్ణమైన శ్రద్ధతో నేను చెప్పే విషయాన్ని ఆకళింపు చేసుకోవాలి గానీ ఎదురు ప్రశ్నించకూడదు" అంటున్నారు. మనసుని అతి గారాబం చేసినట్లయితే లెక్కలేనన్ని సందేహాలు తలెత్తుతాయి అని చెప్పి అతనితో అన్నారు. బాబా ఏదో డిస్కోర్స్ ఇస్తున్నారు. అంతలోనే అది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే అతను ఇంటర్ఫియర్ అయిపోతాడు. ఏవో ప్రశ్నలు. దాంతో బాబా చెప్తున్నారు. అంటే నా సన్నిధానంలో ఉన్నా కూడా నీకింకా ప్రశ్నలొస్తున్నాయా? అంటే నీ మనసుకి స్వేచ్ఛనిచ్చేసావన్నమాట అంటున్నారు బాబా. మనసు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చును. కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా అవి అనవసరం అంటున్నారు. మనస్సులో చెలరేగే గందరగోళాల నుండి కేవలం మేధోపరమైన వివరణలు నిన్ను బయటికి తీసుకుని రాలేవు. ఎప్పుడూ కూడా భగవంతుడు అందుకే బాబా అంటారు. నేను చెప్పింది చెయ్యండి తప్ప నేను చేసింది చెయ్యొద్దు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. నన్ను ప్రేమించడానికే ప్రయత్నించండి అని బాబా చాలా సార్లు ఈ విషయాన్నన్నారు. ఇప్పుడు కూడా బాబా ఏమంటున్నారు? ఒక ఆధ్యాత్మిక విషయంలో మనసు పెట్టినా పని చేయదు. గందరగోళం సృష్టిస్తుంది. ఎక్కువ ఆలోచన చేసినా కూడా గందరగోళం. నిన్నేం చేస్తుంది? అందులోంచి బయటికి రానివ్వదు. ఆ సమస్యలోంచైనా ఒక ప్రశ్న ఏదైనా ఉదయించిందంటే ఆధ్యాత్మిక విషయంలో అని చెప్తున్నారు. అది మరింత గందరగోళానికి గురిచేస్తాయి. అతి అరుదైన వారికి మాత్రమే అవసరమైన సూక్ష్మబుద్ధి ఉంటుంది అంటూ, ముందు నేను చెప్పిందంతా గ్రహించే ప్రయత్నం చేయండి. నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో అంత తక్కువగా ప్రశ్నిస్తారు. ప్రేమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ప్రశ్నించడాన్ని ప్రేమ విస్మరిస్తుంది అంటున్నారు బావ. కాబట్టి నా కొంగు గట్టిగా పట్టుకోండి. స్వర్గ నరకాలు ఏకమైనప్పటికీ నా తామన్ పట్టు వదలకండి. సంఘర్షణను రేకెత్తించే ఆలోచనల గురించి చింతించకండి. నా కొంగును గట్టిగా పట్టుకోండి. మీ పట్టు నుండి నా కొంగు జారిపోకుండా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొంగు పట్టు వదులు కాకుండా చూసుకోండి అంటున్నారు బాబా. అంటే ఒక సమస్యొచ్చిందనుకోండి, ఎంత ప్రార్థనలు చేస్తున్నా, ఎంత బాబాని ప్రేమిస్తున్నా, ఎన్ని బాబా విషయాలు తెలుసుకున్నా, ఈ సమస్య నాకే ఎందుకొచ్చింది? ఈ సమస్య నేనే దొరికానా? నాకే రావాలా ఈ కష్టాలు? అని ప్రతి వాళ్ళు ఎందుకంటే మాయా ప్రభావం ఎక్కువుంటుంది అంటున్నారు బాబా. అలా సమస్య గురించి ఆలోచించి, ఆలోచించి ఏం చేస్తావు? బాబా, బాబా ఉన్నారు అన్న విషయాన్ని కూడా మరిచిపోయేంతగా మాయ ప్రభావం ఉంటుందనమాట. అందుకని బాబా తరచూ నిరంతర నామస్మరణ, నిత్య సహచరణ చేసుకోండి. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి నన్ను తలుచుకోండి. ప్రార్థనలు నిజాయితీగా చేయండి. హృదయం పెట్టి చేయండి. ఇలా బాబా ప్రతిసారి ఎలర్ట్ చేశాడు ప్రేమికుడిని. ఎందుకంటే మాయా ప్రభావానికి లోనై పట్టు వదిలేసుకుంటాడు. ఆయన సహాయం చేస్తున్నాడన్న విషయాన్ని కూడా మనం మరిచిపోతూ ఉంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో అది, అది జరిగిపోయాక, ఆ కష్టం దాటిపోయాక అప్పుడు భగవంతుని గుర్తిస్తామండి. అబ్బా! భగవంతుడు కాపాడాడు నన్ను అంటాం. అదేదో ముందే చెయ్యొచ్చు కదా! అంటున్నారు బాబా. అంటే ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అనుకుంటూ ఉంటాం గదా! నేను చేసుకున్న కర్మండి, కింద జన్మలో చేసుకున్న కర్మనో, లేతే నేను చేసుకున్న కర్మనో అనేస్తూ ఉంటాం. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇరిచిన ఒకరడుగుతారండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అన్నీ అనుభవించి తీరవలసిందేనా? దాన్ని తప్పించుకునే మార్గం లేదా అని అడుగుతారు ఇరిచిని. ఇరిచంటాడు, ఎప్పుడైతే మనం 100% బాబాకు సర్వార్పణ అవుతామో, అప్పుడు మన కర్మలు మనల్ని బంధించలేవు అంటున్నారు.
అందుకే ఏమన్నారు బాబా, జీవితాన్ని సాధారణంగా, భగవంతుడిని సీరియస్‌గా. ఎప్పుడైతే నువ్వు భగవంతుని సీరియస్‌గా తీసుకుంటావో, చేసే ప్రతి కర్మ ఆయనకు అప్పగిస్తావో, అప్పుడు నీ అకౌంట్‌లో పడదు. సంస్కార రాహిత్యం జరుగుతుంది. కొత్త సంస్కారాలు నీ అకౌంట్‌లో పడవు. మళ్ళీ జన్మకి పునాది వేసుకోవు. కాబట్టి బాబా అందుకే ఎప్పుడూ కూడా నా మీద ఆధారపడి జీవించండి అనేవారు బాబా. మీరేం చేస్తారు? మీరు పూర్తిగా ఆ బాధ్యతను తీసుకోరు. నాకు పూర్తిగా బాధ్యత అప్పించరు. పోనీ మీరే చేసేసుకుంటారంటే మీరు చేసుకోరు. నాకు ఇవ్వరు. మధ్యలో గాలిలో వేలాడదీస్తారు మీ సమస్యల్ని అంటారు బాబా. అందుకే 100% ఆయన మీద ఆధారపడాలంటే అధికాధికమైన ప్రేమ ఉండాలండి. ఈ ప్రేమ ఏమవుతుందంటే తండ్రి నా ఆత్మ ప్రయాణానికే ఈ కష్టాలు ఇవన్నీ ఇస్తున్నాడని ఆయన ఇచ్చక తల ఒగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు 100% బావాకు సర్వార్పణ అవుతామో, అప్పుడు మన కర్మలు మనలను బంధించలేవు అంటూ, బాబా ఆదేశానుసారం ఆయనకు విధేయులై చేసిన ఏ కర్మ మనలను బంధితులుగా చేయలేదు. ఆయనకు నీవు ఒక బానిసగా మారినప్పుడు, ఏదో ఒకరోజు నీవు నిజమైన స్వేచ్ఛను పొందగలుగుతావు. నిజమైన స్వేచ్ఛను పొందడము అంటే, ఈ సంస్కార రాహిత్యం జరగడం, మళ్ళీ జన్మదికి పునాది అవ్వకపోవడం, మా ఆత్మ పరమాత్మలో కలవడం. అంటే ఇవన్నీ మనం చూస్తామా అండి? ఇవన్నీ మనకేం తెలుస్తాయంటే అదంతా మనకనవసరం. బాబాతో ఉండడమే బాబా చూసుకోమంటున్నారు. మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటున్నారు కనుక, బాబాతో ఉండడానికే ఆయన కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోవడానికి, ఆ కొంగు జారిపోకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఈ రీచ్ అంటాడనమాట. 100% బాబాకు అర్పణైపోతే కనుక, నీ జీవితంలో ఏం వచ్చినా కూడా నువ్వు దాన్ని తీసుకో, లోపలికి తీసుకో అని చెప్తున్నాడు. ఇక్కడ మనం కొంచెం ఈ మానవేచ్ఛ, దైవేచ్ఛ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడండి రిచి. అంటే మనకనిపిస్తుంది కదా! మనం తీసుకునే ప్రతి నిర్ణయం బాబా నిర్ణయం అని కూడా కొంతమంది అనేస్తూ ఉంటారు. కానీ అది కాదు అంటున్నాడు రిచి. అంటే ఒక రైలు ప్రయాణం ఉంటుంది కదా! మనందరికీ తెలిసిందే కొంచెం సింపుల్‌గా. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ ఎందుకొస్తాయి అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక రైలు ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణానికి నీకు కావాల్సిన బట్టలు, వాటరు అన్నీ పట్టుకెళ్తావు. ఆ సామానులే నీ సంస్కారాలు అంటున్నాడు రిచిక్కడ. ఆ సామానులు నువ్వు కూడా ఏం తీసుకెళ్తున్నావో, ఆ సామానులే నీ సంస్కారాలనుకో. నీవు గమ్యానికి చేరుకునే మార్గాన్ని సూచించేది ఒక హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నావనుకో, ఆ గమ్యాన్ని చేర్చే మార్గాన్ని దైవేచ్ఛ అంటున్నారు. మన కూడా ఉన్నవి మన సంస్కారాలు, ఆ వస్తువులు. నువ్వు గమ్యానికి చేరుకునే మార్గాన్ని సూచించేది అంటే ఆ దారి దైవేచ్ఛ అంటున్నాడు. అంటే ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళాలని నీవు బయలుదేరావు. నువ్వు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళాలి అంటే, ఆ మార్గాన్నే తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది. ఆ మార్గాన్ని నీవు మార్చలేవు కదా! ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక రూట్ వేసేసింది గవర్నమెంట్. ఆ రూట్ ప్రకారమే మనం వెళ్తాం. వెళితేనే సులువుగా ప్రయాణం సులువైపోతుంది. అది అక్కడి నుంచి తప్పించుకోవడానికి సాధ్యపడదు అని చెప్తున్నాడు. ఆ మార్గాన్ని నీవు మార్చలేవు కూడా. అటువంటిదే దైవేచ్ఛ అని చెప్తున్నాడు రిచి. రైలు ఎక్కిన తర్వాత నీ ప్రయాణం కొనసాగుతుంది. స్టార్ట్ అవుతుంది ప్రయాణం. ప్రయాణంలో నీవు ఏం చేస్తావో అది నీ ఇష్టం. అంటే రైల్లో ఉన్నంత సేపు అంటే ఇది మన దేహం అని కూడా మనం భావించవచ్చండి. ఈ రైలు పెట్టెలో నువ్వు ఉన్నంత సేపు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. అంటే నిద్రపోవచ్చు, ఆడుకోవచ్చు, ప్రకృతిని చూడొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా ప్రయాణం కొనసాగుతున్నంత సేపు నీకిష్టమైన రీతిలో నీవు ప్రవర్తించవచ్చు. అంత మాత్రం చేత నీవు వెళ్ళవలసిన మార్గాన్ని మాత్రం మార్చలేవు. మధ్యలో దిగిపోతానంటే దిగిపో. కానీ నువ్వు గమ్యం చేరలేవు కదా! మధ్యలో దిగిపోయినా మళ్ళీ అదే రైలెక్కాలి. అలాగే హైదరాబాద్ ఎళ్ళాలి. ఈ మార్గం ఇదంతా కూడా దైవేచ్ఛ అని చెప్తున్నారు. దాన్ని మార్చలేవు అని చెప్తున్నారు. నీ జీవిత ప్రయాణం యొక్క మొదలు, తుది కూడా దైవేచ్ఛననుసరించి మాత్రమే నిర్ణయించబడుతుంది. అంటే మొదలు అంటే ఆత్మ పరమాత్మ నుండి విడివడి నుండి మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు ఈ ప్రయాణమంతా నువ్వు చేస్తావు. నువ్వు ఎలా చేస్తావు? నువ్వు తెచ్చుకున్న సామాన్లుంటాయి కదా! రైల్లో నువ్వు తెచ్చుకున్న సామాన్లాగే సంస్కారాలు దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రయాణం హలో! వినిపిస్తుందా అండి? ఓకే. వినిపిస్తుంది. వినిపిస్తుంది అ రవి గారు. అది ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నారంటే, నువ్వు నీ ఇష్టం మీద నీవు తెచ్చుకున్న సామాన్ల మీద ఆధారపడి ఉంటుంది నీ ప్రయాణం అని చెప్తున్నారు. గమ్యం ఏంటి? దైవేచ్ఛ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? ఎక్కడి వరకు వెళ్ళావన్నది అది దైవేచ్ఛ.
కానీ ఈ మధ్యలో నువ్వు చేసే పనులన్నీ కూడా నీ సంస్కారాలు అంటున్నారు. ఈ మానవ ఇచ్చ నీ తదుపరి జన్మలో నీవు మోసుకునే వెళ్ళే సామాన్లను, నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఈ జన్మలో మనం చేసుకున్న మంచి కర్మలే నెక్స్ట్ జన్మకి పునాది అవుతుందండి. అది మంచి కర్మలా, చెడ్డ కర్మలా మనం బేరీజు వేయలేం. కానీ చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడికి అప్పజెప్పేస్తే అది ఆ సంస్కార ప్రక్షాళన జరగచ్చు. అది ఆయన నిర్ణయం మీద, ఆ దైవేచ్ఛ మీద నడిపించబడుతుంది అని చెప్తున్నాడు. నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనం చేసే పనులపైనే మనకు వచ్చి చేరే సంస్కారాలు ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. అంటే చాలా అద్భుతంగా ఒక ప్రయాణంతో పోల్చి ఇరిచి చెప్పాడు ఈ సంగతి. అంటే మనం అనుకుంటాం గదా! మనం ఏం చేశామంటే మనం ఈ జన్మలో ఏ పాపం చేశామంట మనం ఈ జన్మలో చేయక్కర్లే. లాస్ట్ జన్మవే ఇక్కడ మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ తెలిసింది కదా! నీకు ఈ కష్టాలన్నీ వచ్చాక కూడా నేనింకా ఆ పాత్‌లోనే నడుస్తానంటే నీ ఇష్టం. ఇంకొన్ని జన్మలు భరించవలసి ఉంటుంది. లేదు తెలిసొచ్చింది కనుక ఇక నుంచైనా చేసే ప్రతి కర్మ భగవంతుడికి అర్పిస్తే కనుక ఈ జన్మలోనైనా అందుకే బాబా అంటారు, "నా కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోమని." అంటే ప్రెజెంట్ వర్తమానంలో అవతారుడుగా, భగవంతుడుగా అవతార్ మెహర్ బాబా వచ్చాడు. ఆ భగవంతుడే రాముడుగా, కృష్ణుడుగా ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు. నీ 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 ఆరాధన నిజాయితీదైతే ఆ రాముడినే నాలో చూస్తావని కూడా బాబా అన్నారు. కాబట్టి ఇంత అద్భుత అవతారం మనల్ని ప్రేమించి, నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన భగవంతుడు ఈ అవతారంలోనేనండి. అంత అద్భుత అవతారం మనని తన వలలోకి లాక్కున్నాక, మనం చిన్న చిన్న పొరపాట్లు చేసేసి గబుక్కున బాబాని అనేస్తూ ఉంటాం. ఆ సందర్భంగా అంటే ఒక కష్టం గురించి ప్రేమికులు ఇరిచ్చితో మాట్లాడినప్పుడు, ఇరిచ్చి చాలా అద్భుతంగా సమాధానం చెప్తాడు. అంటే మనం కొంతమందిని వింటూ ఉంటాం. చాలా పెద్ద కష్టాలొస్తూ ఉంటాయి. అవంతా కూడా నిలదొక్కుకుని బాబాయే సర్వస్వమని అంటే చిరునవ్వుతో దాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు. నిరాశతో ఇంక బాబా తప్ప మాకింకేముంది దిక్కు అని ఆ జీవితాన్ని నడుపుతున్న వాళ్ళు ఉంటారు. చాలా మంది ప్రేమికులు మన ఆన్‌లైన్ స్కైప్‌లోనూ ఉన్నారు. అంటే బాబాయే ముఖ్యం అంతే. ఈ జన్మకి అతనితో ప్రయాణం అంతటితో అయిపోయిందనుకున్నారు. ముందుకెళ్ళిపోతున్నారు. బాబాతోనే జీవితం గడుపుతున్న అద్భుత ప్రేమికులున్నారు, మండలి వాళ్ళున్నారు. ధన్యజీవులు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఇరిచి దగ్గరికి ఒకసారి మెహరాజాద్‌లో ఇరిచి దగ్గరికి ఒక దంపతులొస్తారండి ఒక బిడ్డని తీసుకొని. చాలా అనారోగ్యంగా ఉంటాడు ఆ బిడ్డ. వాళ్ళు బాబా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళమాట. బాబా ప్రేమలో వచ్చిన వాళ్ళు. నిజంగా ఆ దంపతులిద్దరూ కూడా బాబాని దర్శించుకున్న భాగ్యవంతులు కూడా. ఒకసారి మెహరాజాద్ తీసుకొస్తారు. ఇరిచి మండల్ హాల్ తెలుసు కదా! బాబా మండల్ హాల్‌లో కూర్చుంటాడు. ఇరిచి చూస్తాడు ఆ బిడ్డకేసి. అంటే అడుగుతాడు కూడా ఇరిచి, ఎలా ఉన్నాడు ఆ బాబు అని. అంటే అంతకుముందు కూడా మెహరాజాద్‌లో ఆ బిడ్డని చూసాడు ఆ పిల్లాడిని. అందుకని ఇరిచి మామూలుగా ఎలా ఉంది ఆరోగ్యము అంటే, వాళ్ళు చాలా ఆవేదనతో అంటారుమాట. అన్నీ వివరంగా చెప్తారు. ఎన్ని బాధలు పడుతున్నారో ఆ పిల్లాడు అనారోగ్యం వలన, బావాని ఎంత పట్టుకొనున్నామో, ఈ బిడ్డ ఎంత అనారోగ్యంగా ఉన్నాడో, ఇవన్నీ చెప్తూ ఆ తల్లిదండ్రులంటారు, "మా సర్వస్వం బాబాకి అర్పించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు బాబా కోసమే జీవించి ఉన్న తర్వాత, మా బిడ్డకు ఇంతటి బాధను బాబా ఎందుకిస్తున్నారో మాకెప్పటికీ అర్థం కావటం లేదు." చూసారా? అందుకే మాయ ప్రభావం ఉంటుందని ప్రతిసారి బాబా చెప్తారు. కానీ కష్టమే. ఎందుకంటే మాట చెప్పడం చాలా తేలిక. బాబా ఇచ్చాడండి అని తీసుకోవడం చాలా తేలిక అనిపిస్తుంది మనకి. కానీ అది ఆచరించే వాళ్ళకి చాలా కష్టమండి. ఇది పుణ్యమండి అంటూ ఉంటారు కదా! ఏదైనా వస్తే కష్టము. మీ సంస్కార ప్రక్షాళనమైపోతుందండి. ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారట. మేము బాబాకే సర్వం అర్పించుకున్నాం. బాబా ప్రేమలోనే ఉన్నాం. కానీ ఏమాత్రం రిలీఫ్ ఇవ్వట్లేదే. ఇంకా ఎక్కువైపోతోంది బాధ మా అబ్బాయిది. ఎందుకు బాబా మాకింత కష్టాన్నిచ్చాడు అడిగేశారు వాళ్ళు ఇరిచ్చిని. అడిగితే ఇరిచ్చి చాలా సేపు మౌనంగా ఉన్నట్టండి. ఆ మౌనం ద్వారా ఆ దంపతులు అనుభవించే బాధను చూస్తున్నాడేమో అనిపించింది నాకు అని రాస్తాడు రుస్తుమి ఫలహాటి. ఎప్పుడూ అంతే. ఈరిచ్చి వెంటనే సమాధానం ఇవ్వడు. ఆయన సైలెన్స్ అయిపోతాడు. ఆయన హృదయంలో ఉన్న బాబా మాట్లాడుతున్నాడని మనకు అవగతమవుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా మాట్లాడతారు మండలి వాళ్ళు కూడా. ఇరిచ్ అంటాడు, "ఒక్క సెకన్ ఆగి ఆ దంపతుల వైపు తిరిగి చాలా గంభీరంగా అంటాడు ఇరిచి. ఆ బాధలు ఇవ్వాలని ఆయన నిర్ణయించినప్పుడే, ఆ ఆత్మ యొక్క హితం కోసం ఆ నిర్ణయం చేశాడని, వేరే ఏ కారణం కాదని మీరు తెలుసుకోవడం ఆవశ్యం అంటున్నారు. అది ఆ ఆత్మ ప్రయాణం మనం ఈ జన్మే చూస్తున్నాం కనుక, తీసేయి, తీసేయి, తీసేయి అంటాం. అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు బావ. ఇరిచి ఏం చెప్తున్నాడు?
ఆత్మకది హితం. ఆ బాధ, ఆ రోగం, ఆ కష్టం, ఆత్మకి చాలా మేలు కలుగుతుంది కనుకే బాబా నిర్ణయం అది. అది మీరు తెలుసుకోవడం ఆవశ్యం అని చెప్తున్నారు. మీ మనస్సులో ఇంక ఎలాంటి సందేహానికి చోటివ్వకండి. ఆ ఆత్మ యొక్క అత్యుత్త లాభమే ఆయన మనస్సులో ఉంటుంది. మరేదీ కాదు. చాలా ఖచ్చితంగా చెప్పేశాడు. బాబా కూడా నా కర్తవ్యం, నా బాధ్యత ఏంటి? ప్రతి ఆత్మని పరమాత్మలో కలపడం. ప్రతి ఆత్మ ప్రయాణాన్ని ఒక ఆధ్యాత్మిక త్రోపు. భగవంతుడండి అవతారుడిగా కిందకి దిగి వస్తే ఆయన 3 పనులు చేస్తాడట. ఒకటి తన దగ్గర మండలి వాళ్ళకి ఆధ్యాత్మిక పరిపూర్ణ జ్ఞానం ఇచ్చేస్తాడట. ప్రేమికులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియబరుస్తాడట. ప్రా ప్రప ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న మానవాళికి ఆధ్యాత్మిక త్రోపినిస్తాడట. ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అన్నారు బాబా. అలా ఇరిచ్చి కూడా ఏమంటున్నాడు, మీరు అలా ఆలోచించకండి. ఇది ఇంత కష్టం పెట్టాడేంటి? బాబా తగ్గించలేడా? బాబాకి దయ లేదా? ఇట్లా అనేస్తూ ఉంటాం కదా! అందుకని ఇరిచ్చి చెప్తున్నాడు. మీరసలు బాబాని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆత్మ యొక్క హితం కోసమే నిర్ణయించుకునే ఇచ్చిన కష్టమది. కాబట్టి మీరు బాబా కొంగుని గట్టిగా పట్టుకోండి. బాబాని అధికాధికంగా ప్రేమించండి అని చెప్పి ఇది చెప్తాడు. ఇక్కడ మనకి డాన్ స్టీవెన్స్ సంగతిలో కూడా ఒక విషయంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. ఈ డాన్ స్టీవెన్స్ ఉన్నారు కదా! ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. అదెలాంటి ఉద్యోగం అంటే ఒక్క నిమిషం. ఆయిల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి అందులో పనిచేయడం ఇష్టముండదు. ఏంటి ఇదేం ఉద్యోగం? ఏదో డబ్బు సంపాదన కోసం చేస్తున్నట్టుంది తప్ప, ఒక టీచర్ అనుకోండి, నలుగురు స్టూడెంట్స్ చదువు చెప్పొచ్చు. ఒక డాక్టర్ అనుకోండి, ఓ రోగాన్ని నయం చేయొచ్చు. ఇలా మంచి మంచి దాంట్లో చెయ్యాలి గానీ, నేను ఈ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నానేంటి, నాకు ఇందులోంచి విముక్తి కావాలి. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు బాబాని అడగాలి. ఈ ఉద్యోగం వద్దు బాబా, నేను మారిపోతాను అడగాలి అనుకుంటాడండి. డాన్ స్టీవెన్స్. అంటే మన జీవితంలో మనకి మంచి చేసేవి లేదా చెడు కలిగించేవి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం ఏం చేస్తాం? మన బుద్ధిని, మనస్సుని ఉపయోగించి అంటే ఇది నాకు ఉపయోగపడదు. అంటే అది దైవ నిర్ణయం అని ఎప్పుడు తీసుకోం. అందుకే బాబా అంటారు, "దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు." ముందు ఆయన ఇచ్ఛను అంగీకరించేయాలటండి. ఆ అంగీకారంలోనే నీకు ప్రేమ మొదలవుతుంది అంటారు బాబా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నారంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన బుద్ధిని, మనస్సుని ఉపయోగించి ఇతరులను మరియు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితమా, అనుచితమా అని బేరీజు వేసుకుంటూ మార్పును కోరుకోవడం బాబా అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడమే అని మనకు సర్వసాధారణంగా అనిపించదు అంటున్నారు. అంటే మన కంఫర్ట్ జోను మనకిష్టమైనట్టుగానే చెయ్యాలి భగవంతుడు. అలాంటి భగవంతుడినైతేనే మనం నమ్ముతాం. మనకిష్టం లేనట్టు చేసాడనుకో మళ్ళీ మార్చేస్తాం. పలానా చోట హనుమంతుడు పవర్‌ఫుల్ అండి. ఇక్కడ ఈ శ్రీరాముడు పవర్‌ఫుల్ అండి. ఊళ్ళో ఉన్న టెంపుల్స్‌ని వదిలేసి వేరే ఊళ్ళలోకెళ్ళి అక్కడికెళ్ళి దండం పెట్టుకొని మొక్కుకుంటాం. బై చాన్స్ ఏదైనా జరిగింది అంటే ఇంక మనమే ప్రొపగండా చేస్తాం. అక్కడ పవర్‌ఫుల్ భగవంతుడు. భగవంతుడు ఎప్పుడూ పవర్‌ఫుల్లే. ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు. ప్రేమనే అందిస్తాడు. కానీ మన కర్మ ఫలం వల్ల ఇందాక రైల్లో సామాన్లు చూడండి. అట్లా సంస్కారం వల్ల మన జీవిత ప్రయాణం అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని అంగీకరించమంటున్నాడు బాబా. లేకపోతే మళ్ళీ జన్మకి అనుభవించవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? బాబాని బలవంతం పెడతాం. బాబా అదే అంటారు. నేను కోరుకునేదే మీరు కోరుకోండి. మీరు కోరుకునేది నన్ను కోరుకోమని అడక్కండి. నన్ను తీర్చమని అడగద్దు అని బావ చాలా సార్లు చెప్తారు. ఎందుకంటే, మన ఆత్మ ప్రయాణంలో మనకేది పనికొచ్చేది, మనకేది మంచి చేస్తుంది, మన మంచి అంటే పెద్ద పెద్ద ఆస్తులు, హోదాలు, కీర్తి ఇది చూడ్డండి భగవంతుడు. ఆత్మకి ఏది మేలు చేస్తుంది, అది కష్టమైనా, సుఖమైనా, అది మంచి చేస్తుంది ఆత్మకి అంటే అదే చేస్తాడు భగవంతుడు. కానీ మనం అది ఒప్పుకోము అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఆలోచించడం వలన మన జీవితాలలో జరిగేవి జరగక మానవు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తావు. నాకు 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 కంఫర్ట్ జోన్ లైఫ్ కావాలి. మంచి డబ్బులొచ్చేయాలి. నువ్వు ఆలోచన చేస్తూనే ఉంటావు. కానీ నీ కర్మే నడిపిస్తుంది కనుక నువ్వు ఎంత ఆలోచించినా దాన్ని మార్చలేవు. ఇందాక చూడండి మనం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక రూట్ ఏసేశారు. ఆ రూట్ ఏంటి? దైవేచ్ఛ. అదే నడిపిస్తూ ఉంటుంది. కానీ మనం చాలా ఆలోచనలు చేసేస్తూ ఉంటాం. అవేమీ జరగవు అని చెప్తున్నారు. పైగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దైవ నిర్ణయం ప్రకారం ముందుగానే నిర్ణయించబడిన దాని ప్రకారం అన్నీ జరుగుతాయి. అందుకని మనం ఎప్పుడూ ఏమనుకోవాలి? ఆల్రెడీ ఆహ్, అది స్క్రిప్ట్ తయారైపోయింది. అది తయారయ్యాకే మనం కిందకొస్తాం.
దాని మీద పాత్రలు అంటే ఆ ప్రపంచమంతా ఒక నాటక రంగం. మనం అందులో పాత్రలోని డైలాగులు వింటే నాకర్థమయ్యేది కాదండి అప్పట్లో. ఇవాళ చదివాక యెస్ కరెక్టే కదా! ఆ ప్లే చేస్తున్నాం మనందరం అందులో పాత్రలో. ఆ ప్లేని ఒకళ్ళు ఆనందంగాను, ఒకళ్ళు దుఃఖంగాను, ఒకళ్ళు వినోదంగాను ఎంజాయ్ చేస్తూ రకరకాల పాత్రలు పోషిస్తున్నాం మనం. అవన్నీ కూడా మనం కూడా తెచ్చుకున్న సంస్కారాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దైవ నిర్ణయం ప్రకారం ముందుగా నిర్ణయింపబడిన దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. అంటే ఆ రూటులాగే దైవేచ్ఛే అలా నడిపిస్తూ ఉంటుంది. వాటి ద్వారా మనకు తెలియకుండానే ఈ సంస్కార ప్రక్షాళన, వాటిని సమతుల్యం చేయడం అనే ఆధ్యాత్మికంగా ఉచితమైన కార్యం జరిగిపోతూ ఉంటుంది. మనకు తెలీదు. మనం చేసే ప్రతి కర్మ కూడా మంచి సంస్కారమా? చెడ్డ సంస్కారమా? మన అకౌంట్‌లో పడుతుందా? మన అకౌంట్‌లో పట్టలేదా? ఇదంతా నీకు అనవసరం అన్నారు బాబా. ఒక్కటి నీ జీవితం నా మీద ఆధారపడి జీవించు. చేసే ప్రతి పని నాకప్పగించు అని చాలా ఈజీ దాంట్లో మళ్ళీ మన బుద్ధి, మన తెలివి ఉపయోగించామంటే పక్కదారికెళ్ళిపోతుంది ఆ ఆలోచన. కాబట్టి బాబా కూడా ఏం చెప్తున్నారు? ఈ సంస్కార ప్రక్షాళన జరుగుతుందా? సమతుల్యం జరుగుతుందా? ఇవన్నీ నీకనవసరం అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఉచితమైన కార్యం జరిగిపోతూనే ఉంటుంది. కానీ మనం అజ్ఞానంతో ఏం చేస్తాం? మన పరిమితి బుద్ధితో, మనసుతో మనం ఏమనుకుంటాం? ఇలా జరగకూడదు, అలా జరగకూడదు. బాబాని అంత పూజించాను, అంత ప్రేమించాను. బాబానే నమ్ముకున్నాను కదా! ఎందుకిలా జరిగింది? ఇట్లా అంటది. ఎలాంటిదంటే అండి రోడా ఉంటుంది. రోడా, ఆది దుబాష్ షోరీ కూడా మనకు తెలుసు. వాడు పిల్లాడు పోతే నామం చేశాక పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడికి అప్పచెప్తారు. ఆ సైలెంట్ టవర్ దగ్గర. అక్కడ వాళ్ళకి బాబా తన చేతులతో స్వయంగా వాళ్ళ డెడ్ బాడీ ఆ బాబు బాడీని అందుకున్నట్టు కూడా వాళ్ళు అనుభవం పొందుతారు. అయినా కూడా రోడా ఆఖరి దశలో కళ్ళు పోతాయండి. కళ్ళంటే కళ్ళు కనిపించవు. వయసు ఇదైపోతుంది. ఆవిడ మనసారి దగ్గరకొచ్చి బాధపడుతుంది. ఎందుకింకా బాబా నన్నుంచాడు? అన్నీ అయిపోయాయి కదా! ఇంకేం చూడాలి? ఉన్నా కూడా నేను ప్రయోజనమేముంది బాబాకి ఏ పని చేయగలను? నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా! అంటే మనసారి చాలా దెబ్బలాడుతుంది. అసలు నువ్వు సర్వార్పణ అంటున్నావు బాబాకి. అసలెక్కడ అర్పించుకున్నావు సర్వార్పణ? ఇంకా నేను ఉంది కదా! అంటుంది మనసారి. ఎప్పుడైతే నువ్వు సర్వార్పణ అర్పించుకున్నావో, నీ కళ్ళు, నీ చేతులు, నీ ముక్కు అన్నీ ఆయనకే. నీ దేహం మొత్తం ఆయనకే అప్పగించేశాక, ఆయన కళ్ళు తీసుకుంటేనే, కాళ్ళు తీసుకుంటేనే, నీ చేతులు తీసుకుంటేనే, నీకు సంబంధం లేదు. అవన్నీ ఆయనవి. ఆయన తీసేసుకుంటున్నాడనుకో అంటుంది. అది అసలైన సర్వార్పణ అని. అలాగే నిజంగా మనం భావాన్ని అధికాధికంగా ప్రేమించితే కనుక అంటే చాలా కష్టం. కానీ ప్రయత్నం చేయమంటాడు తండ్రి. "నువ్వొక అడుగెయ్యి, 9 అడుగులు నేనేస్తాను." మనం ప్రయత్నం చేయకుండానే అమ్మ బాబోయ్! అనేస్తాం. అది వద్దు అంటున్నాడు తండ్రి. కాబట్టి మన మనస్సు, మన బుద్ధి వల్ల ఏమవుతుందంటే అటువైపు బాబా మీద పూర్తిగా ఆధారపడడానికి అవకాశం ఇవ్వదు. బాబాకి అప్పచెప్పడానికి అవకాశం ఇవ్వదు మన మనస్సు. అందుకే ఇందాక స్టార్టింగ్‌లోనే బాబా ఏమన్నారు? మనసుని స్వేచ్ఛగా ఇష్టమొచ్చినట్టు నీ మాట వినేలా చేయడం. మనసుకి యజమాని అయిపోవాలి తప్ప బానిస అవ్వకూడదని కూడా బాబా చెప్తారు. బానిస అయిపోతే ఏమవుతుందండి? అది ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. అదే ఓనర్‌షిప్ తీసుకున్నాం అనుకోండి మనసు మీద అది ఏయ్ నోరు ముయ్యంటే మూస్తుందంతే. అలా ఉంచుకోమని చెప్తాడు బాబా. హృదయ ద్వారాలు తెరవడానికి కూడా మనసుని క్లోజ్ చేస్తేనే హృదయ ద్వారాలు తెరుస్తాయని కూడా బాబా చెప్తారు. ఇక డాన్ స్టీవెన్స్ గురించి కొంచెం క్లుప్తంగా. డాన్ స్టీవెన్స్ ఇలాగే ఇందులో వంచేస్తూ ఉంటాడు కదా! అతను అనుకుంటాడనమాట. ఈ మానవులకు అంటే ప్రపంచానికి ఉపయోగపడేది ఏం చేయట్లేదు నేను. ఈ చమురు వ్యాపారంలో ఇలా ఉండిపోవడం ఏంటి? నా ఉద్యోగం మారిపోవాలి. ఏదైనా మంచి దాంట్లో ఉండాలని చెప్పి బాబా దగ్గరికొస్తాడు. భారతదేశం వస్తాడు ఇండియా. వచ్చినప్పుడు బాబా దగ్గరికెళ్ళి దండం పెట్టుకుంటాడు. బాబాతో చెప్పడం మొదలెడతాడు. "బాబా నా నిర్ణయం ఒకటి మీకు తెలియజేయాలి" అంటాడు. "ఆ! ఆ! చెప్పు చెప్పు" అంటారు. బాబాకంతా తెలుసు. అంటే చెప్పు చెప్పు అంటారు. మొదలెడతాడు డాన్ స్టీవెను. ఈలోగా ఇరిచొస్తాడు. బాబా ఏం చేస్తారు డాన్ స్టీవెన్ ఆపమని ఇరిచ్చుతో మాట్లాడతారు. ఆ మాటలు టైం అయిపోతుంది. డాన్ స్టీవెన్ అసలు చెప్దామనుకున్న మాటను కూడా మర్చిపోతాడు. తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండోసారి అప్పుడు వెళ్ళిపోయాక అక్కడికెళ్ళాక అనుకుంటాడు అమెరికా వెళ్ళాక. అయ్యో! నేను బాబాని అడుగుదామనుకున్నాను కదా! ఇదేంటి ఇలా జరిగింది? ఈసారి ఖచ్చితంగా బాబాని ఇండియాలో కలిసినప్పుడు తప్పకుండా అడగాలి అనుకుంటాడు. సరే మళ్ళీ ఇంకోసారొస్తాడు 6 మంత్స్‌కో ఎప్పుడో. మళ్ళీ బాబా సమక్షంలో బాబా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ! ఆ! చెప్పు అంత ఇంట్రెస్ట్‌గానే బాబా కూడా. ఆ! చెప్పు చెప్పు ఇంట్రెస్ట్‌గా అంటారు. అంటే మొదలెడతాడు. బాబా నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటే, నువ్వు ఫలానా విషయంలో ఏం చేశావు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేసేస్తారు బాబా. మళ్ళీ మర్చిపోతాడు. ఆఖరికి ఫ్లైట్‌లో గుర్తుకొస్తుందండి డాన్ స్టీవెన్స్‌కి. ఇదేంటి నేను బాబా దగ్గర ఆ టాపిక్ ఎత్తి కూడా మళ్ళీ వేరే దాంట్లో ఎక్కువ సేపు మాట్లాడేశాను. నా విషయం మాట్లాడుకోలేకపోయాను. ఈసారి ఎలాగైనా సరే కంపల్సరీ ఇదంతా ఆయన ఆడించే ఆటండి. మనకి తెలీదు.
ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ ఇండియా వస్తాడు. మళ్ళీ బాబా దగ్గరికొస్తాడు. ఈసారి ఇలా కాదు. చాలా ఇంక దాని మీదే పెట్టేసుకున్నాడన్నమాట దృష్టి. ఎలాగైనా బాబాని అడిగేసి జాబ్ మారిపోవాలి. ఈ జాబ్ చేయకూడదు. దీనివల్ల ఉపయోగం లేదు. ఇది ఓన్లీ డబ్బే సంపాదిస్తున్నాను తప్ప దీనివల్ల నేనేమి ప్రయోజనం పొందటం లేదు. ఇదే ఆలోచన. అప్పుడు బాబా దగ్గరికొస్తాడు. బాబాని ఇలాగే అడుగుతాడు. బాబా చాలా ఆప్యాయంగా డాన్ స్టీవెన్ కళ్ళలోకి చూస్తూ, "అలాగా? ఏంటి చెప్పు చెప్పు" అంటాడు. చాలా 2, 3 సార్లు ప్రయత్నం చేశాను బాబా. ఏంటో అది తప్పిపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా నా మనసులో మాట మీకు చెప్పాలి అని చెప్పి, తాను ఇప్పుడు వ్యాపారం చేస్తున్న పని గాని, ఇంకేదో చేయాల్సిన సమయం వచ్చిందని, అంటే నాకిది నచ్చలేదు బాబా. వేరే ఉద్యోగంలోకి నేనెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు పర్మిషన్ ఇస్తే అన్నాడు. అంటే బాబా ఒక్క సెకన్ ఆగి, బావ అంటున్నారు, "నిన్ను ఈ చమురు వ్యాపారంలో ఎవరు పెట్టారని నీవనుకుంటున్నావు?" అడిగారు బాబా. మాట్లాడలేదు. డాన్ అప్పటికే నిర్ఘాంతపోయాడు. అర్థమైపోయింది అతనికి. ఈ ఈ ఉద్యోగంలో నిన్ను ఎవరు పెట్టారనుకుంటున్నావు అని ఒక్కసారిగా మొత్తం అంతా అర్థమైపోయింది డాన్‌కి. బాబా ఇంకా ఇలా చెప్తున్నారు, "నేను నిన్ను ఈ ఆయిల్ బిజినెస్‌లో ఎందుకు పెట్టానో తెలుసా? నీ ప్రస్తుత జీవితంలోని నీ సంస్కారాలు తృప్తికరంగా నివృత్తి చేసుకోవడానికి తగిన వాతావరణం నీవు నిర్వహించే ఈ వ్యాపారంలోనే ఉంది. అందుకే నిన్ను నేను అక్కడ ఉంచాను. ప్రస్తుతం అక్కడే ఉండు." అంతా అర్థమైపోయింది డాన్‌కి. అంటే సంస్కారాలు అక్కడ ఆయన సంస్కారాలు అక్కడున్నాయండి. అది ఖర్చవ్వాలి. ఆ బిజినెస్‌లోనే, ఆ కంపెనీలోనే ఆ సంస్కారాలు ఖర్చవుతాయి. కనుక ఆ ఉద్యోగంలో ఎవరు పెట్టారనుకుంటున్నావు? ఇదంతా కూడా నీ ప్రయోజనం కోసమే అన్నారు బాబా. డాన్‌కి మొత్తం అర్థమైపోయింది. అంటే చాలా తీవ్రంగా కూడా నిర్ఘాంతపోయాడు కూడా. బాబా యొక్క ప్రణాళికలు ఇంత అద్భుతంగా ఉంటాయా అని చెప్పి, అతడు ఆ వృత్తి పట్ల గౌరవం పెరిగింటండి. ఆలోచనే మారిపోయింది. పూర్తిగా చూడండి ఎంత ఒక్క మాటతో బాబా ఎంత మార్చేశారో. అంటే నా వృత్తి ఒక అధమమైన వృత్తి. ఇది ఎందుకు పనికొస్తుంది డబ్బు సంపాదనకి తప్ప అనే భావనతో ఆ పని చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ భావన మారిపోయింటండి డాన్ స్టీవెన్‌కి. ఈ ఈ ఈ వృత్తి వలన నాకొక సాహసపూరితమైన కార్యంగా తోచింది అని రాస్తున్నాడు. అంటే ప్రభువే, భగవంతుడే సంస్కార ప్రక్షాళన జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేస్తే ఇంకెందుకు నచ్చదు? చాలా ఇష్టంగా, చాలా గౌరవం గూడా పెరిగింటండి ఆ ఉద్యోగం అంటే. మరింత ఉత్తమమైన పనిగా భావించి బాబా ఎందుకు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తారో పూర్తిగా అవగతమైన డాన్ స్టీవెను బాబా చెప్పినన్నాళ్ళు కూడా అదే కంపెనీలో అదే ఉద్యోగం చేశాటండి. కాబట్టి భగవంతుని నిర్ణయాలు అలాగే ఉంటాయి. అందుకే బాబా ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారు? నా కొంగు జారిపోకుండా పట్టుకోండి. చేసే ప్రతి కర్మ నాకప్పగించండి. నిరంతరం నా నామస్మరణ చేసుకోండి. ఇంకా ఏం చెప్తున్నారు? దైవేచ్ఛ అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు. అంటే జీవితంలో కష్టాలొస్తాయి. అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్. మన బాబా లవర్స్‌కే ప్రాబ్లమ్సా అంటే కాదు. ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రతీదీ ప్రాబ్లమే. అందులో ఈ మాయా ప్రపంచంలో, ఈ కలియుగంలో మాట ప్రాబ్లమ్, చేత ప్రాబ్లమ్, మనసు ప్రాబ్లమ్, ఆలోచన ప్రాబ్లమ్ అన్నీ ప్రాబ్లమ్సే. ఒక మాట మాట్లాడితే నెగెటివ్‌గా తీసుకోవడం. సహాయం చేద్దామనుకుంటే దానికి ఇంకా నెగెటివ్. అంత నెగెటివ్ నడుస్తున్న ఈ ప్రపంచంలో బాబాని ప్రేమించడమే పాజిటివ్ అండి. అప్పుడు మన వైబ్రేషన్సే కాదు, మన ఆలోచనలే కాదు, మన హృదయం కూడా పవిత్రమైపోతుంది. మనకి ఎంత అదృష్ట భాగ్యశాలులమంటే కొన్ని గంటలు ఆయనతో గడుపుతున్నాం కనుక, ప్రభువు చెప్పినట్లుగా ఎన్ని సంస్కార ప్రక్షాళన జరుగుతున్నాయో మనకు తెలీదు కానీ, మనం మాత్రం ఆనందంగా ఆహ్, అనుభవిస్తున్నాం. ఆయన సాన్నిధ్యాన్ని ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా, పెద్దలు చెప్పిన మాటల ద్వారా. కాబట్టి ఈ ఈ ఆయన సాన్నిధ్యాన్ని అధికాధికం చేసుకోవడం. ఆయన ప్రేమించండి అంటే ఒక చోట కూర్చొని బాబాని ఐ లవ్ యూ చెప్పడం, ప్రేయర్స్ చేసేయడం, గడపడమే కాదండి. ఇలా బాబా విషయాలు వింటూ బాబా సాన్నిధ్యంలో గడపడం కూడా ప్రేమించడమే. మనం ఏం చెయ్యక్కర్లే. ఆ మంచి మాటలు మన చెవిలో పడితే చాలు. మొత్తమంతా మనసు నోరు మూసుకొని హృదయ ద్వారాలు తెరిచి అంతా పాజిటివ్ థింకింగ్‌లో నడిచే భాగ్యానికి మనం నోచుకుంటాం. అంటే ప్రభువు సాన్నిధ్యంలోనే ఎక్కువ మనం టైం గడిపితే దానికే ఇంపార్టెన్స్ ఇస్తే బాబా చెప్పినట్లుగా భగవంతుడికి మొదటి స్థానం ఇచ్చి అదే భగవంతుడికి సీరియస్‌గా తీసుకొని జీవితాన్ని సాధారణంగా తీసుకునే అలవాటు మనకి అలవడుతుందండి. సాధారణంగా ఇప్పుడైతే ఒక 5 ఇయర్స్ నుంచి మనం ఆన్‌లైన్ స్కైపుల్లో ఉంటున్నాం గనక, ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులేస్తున్నాం. జీవితాన్ని సాధారణంగా, బాబాని సీరియస్‌గా తీసుకుంటున్న అదృష్ట భాగ్యవంతులం మన ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళందరం కూడా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. కనకేశ్వరరావు గారు. జై బాబాండి గారు. జై. ఈరోజు టాపిక్ చాలా
విలువైంది, ఉత్సాహమైంది. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుని ఈ ప్రకారం జీవితాన్ని గడుపుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ కష్టాలొస్తాయి. కానీ ఆ కష్టాలు నిజంగా త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రేమించినా కూడా ఆ కష్టాలు తొలగిపోవు సరికదా, ఇంకా ఎక్కువ అవుతాయి. వాటిని భరించలేక ఆ ప్రేమికుడు ఆ ప్రీతముని అడుగుతాడు. అయితే ప్రీతముడు దాన్ని చక్కగా రిషి గారి ద్వారా ఇచ్చిన సమాధానం. ప్రీతముడు అంటే మెహర్ బాబు డైరెక్ట్గా ఇవ్వరు కదా. రిచ్ గారిలో ప్రవేశించి రిచ్ గారి ద్వారా సమాధానాలు చెప్తున్నారు ఆయన. అలానే భావించాలి. ఎందుకంటే అందరికీ ఆ ప్రభువుని కలిసే అవకాశం ఉండదు. ఆయన చెప్పినా మళ్ళీ రిచ్ గారి నోట్లోండి చెప్పాలి. ఈజ్ మై మౌత్ పీస్ అన్నారు కాబట్టి ఆయన సంజ్ఞలు చేస్తూ చెప్పిన విషయాలు మళ్ళీ రిచ్ గారికి చెప్పాలి. ఎలా అయినా కూడా రిచ్ గారి ద్వారా చెప్పాలి. అయితే ఇందాక ఒక సంఘటనలో నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, అయినా కూడా నేను ఇన్ని బాధలు, ఆ బాధలను కూడా వర్ణించి రిచ్ గారు చెప్తే ఆయన ఏమీ మాట్లాడకుండా స్తబ్దత, అలాగా స్థానువుగాలో ఉండిపోయాడు, ఏమీ చెప్పకుండా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కూడా ఆయన సమాధానం చెప్పాడు. ఇవన్నీ కూడా నీ అవసరానికే నాయన, మరో రకంగా కాదు. నువ్వన్నీ ఆ విధంగా ఆ కర్మలు అనుభవించవలసి ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్, ఆ డిజైన్, ఆ జీవితం, నీ ఆత్మ ప్రయాణం జీవితం ఏదైతే ఉందో ఆ డిజైన్ ఆ విధంగా కూర్చబడింది. అందుకని నోరు మూసుకొని అనుభవించాలి అని ఇండైరెక్ట్గా చెప్పారు. చెప్పడం సులువే కానీ ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా అంత బాధ ఉంది కాబట్టి వాళ్ళు ఆ బాధని వెళ్ళబుచ్చుకున్నారు రిషి గారి దగ్గర. అది కూడా రిషి గారికి అర్థం తెలుసు. కానీ ఇంతకంటే ఆయన దగ్గర కూడా సొల్యూషన్ ఏం లేదు. అది అనుభవించవలసిన రీతిలో అనుభవిస్తేనే ఆ సంస్కారాలు ఖర్చు అవుతాయి కాబట్టి ఆ వాతావరణంలోనే జన్మించినట్టుగా చూస్తాడు ఏ జీవినైనా సరే. గత జన్మలో ఉండేటువంటి సంస్కారాలు ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయాయో, ఆత్మ మీద ముద్దలు పడ్డాయో, మళ్ళీ ఆ ముద్దలు ఎక్కడ ఏ వాతావరణంలో పుడితే అవి ఖర్చు పెట్టుకోవాలో అప్పుడున్నటువంటి 5గురు సద్గురువులకి తెలుసు. అందుకని 5గురు సద్గురువుల ఏరియా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో వాళ్ళకి సంబంధించినట్టుగానే వాళ్ళకి అక్కడ గర్భం దాల్చేటట్టుగానే ఆత్మను పుట్టిస్తారు. ఇవన్నీ కూడా ఆ దివ్య ప్రణాళికలో భాగమే. ఇవి మనం మెహర్ బాబు చెప్పారు కాబట్టి మనకు తెలుసు. సామాన్య ప్రపంచానికి ఎంత లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఆలోచించరు. భగవంతుని మనం కోరుకున్నాం, భగవంతుడు మనకి కష్టాలు లేకుండా చేస్తాడు అనేటువంటి ఒక అమాయక హృదయం వాళ్ళది. వాళ్ళేమీ తప్పుపడడానికి వీల్లేదు. భగవంతుడు ఉన్నది ఎందుకు, మనకు కష్టాలు లేకుండా ఉండడం కోసమే కదా, మనం ఆనందంగా ఉండడం కోసమే కదా. అందుకనే కదా భగవంతుని కోరుకునేది, వెళ్ళేది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం వేరు. కానీ ఆత్మ ప్రయాణం దృష్టితో వాళ్ళు ఆలోచించరు. కానీ మనం విజ్ఞతతోటి మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేమతత్వం ఏదైతే ఉందో, మేరబాబు ఇచ్చిన ప్రేమతత్వం, ఆయన ప్రేమించడమే ఒక్కటే మార్గం, ఇంకొకటి వేరే లేదు. అదే మన జయం. మిగతాన్ని కూడా మర్చిపోవాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నీ కూడా ఇష్టంగానే భరించాలి తప్ప వాటి నుంచి డీవేట్ అవుదామని కానీ తప్పించుకుందామని కానీ ఏ ప్రయత్నం చేయకుండా, అవును ఈ కష్టం నాకు ఇచ్చారు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఉధృతం అవ్వచ్చు, దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఆ ప్రభువే ఇస్తాడు. ఆ ప్రభు ఇవ్వకపోతే ప్రాణం పోతుంది, అంతే కదా. తట్టుకోలేనటువంటి బాధ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ రిజల్ట్ ఏమిటి, పోతాం. పోవడం మంచిదే కదా, అది ప్రమోషనే కదా. చనిపోతే ఏమిటి, మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది, ఆ జన్మ ప్రమోషనే కదా. ముందుకే వెళ్తుంది ఆత్మ ప్రయాణం, వెనక్కి వెళ్ళదు కదా. ఆ విధమైనటువంటి ఒక ధీరత లక్షణం అది. ఆధ్యాత్మిక సాధకుడికి ఒక ధీరత లక్షణం ఏమిటి అంటే, ఏది ఎలా ఉన్నా సరే మన ప్రయాణం, ఆత్మ ప్రయాణం ముందుకు సాగాలి. దానికి ఆయనే దిక్కు కాబట్టి ఆయనే పట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి అవతార పురుషుడు ఆయనే కాబట్టి ఆయన చేతిలోనే మొత్తం అంతా ఉంది కాబట్టి ఆ విషయం మనకు తెలుసు కాబట్టి బాబా ప్రేమికులుగా మనం అనుభవిస్తూ ఆ అనుభూతిని పొందుతున్నాం. అందుకని ఖచ్చితంగా కూడా ప్రతి ఆత్మ కూడా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా
ప్రతి వాళ్ళ హృదయం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. పడాలి. పడితేనే అర్థమవుతుంది. పైపైన భావాన్ని ప్రేమించడం వేరు, అంతర్గతంలో భావాన్ని ప్రేమించడం వేరు. పైపైన ఏదో కావాలని ప్రాపంచపరంగానే జీవిస్తారు ఎవరైనా కూడా. ప్రాపంచపరంగా జీవించకుండా ఎలా జీవిస్తారు? ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచ వ్యవహారాలన్నీ కూడా